ఉందని. అంటే క్రెడిబిలిటీ ఉన్నోళ్ళే జనసేనలోకి రావాలా? బరాబర్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా చెప్తున్నావు, నీకే క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు ప్రజల గురించి నువ్వేం క్రెడిబిలిటీ చేసినావు? ఆయనకి ఏం క్రెడిబిలిటీ లేదనుకుంటున్నారు? బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిందంట. అంతే కదా, మల్లన్నకు మంచి క్రెడిబిలిటీ ఉంది. ఏం క్రెడిబిలిటీ ఉంది? కోదండరామరెడ్డిని మోసం చేసిన క్రెడిబిలిటీ ఉంది. అదేవిధంగా పాపం బీజేపీల ఏంది మన కేంద్ర స్థాయిలో ఉన్న పాపం ఎంపీలను మోసం చేసింది ఉంది. దాని తర్వాత టికెట్ ఇచ్చిన ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తనను కూడా మోసం చేసి ఆ పార్టీలోనే, అంటే నీ స్వలాభం గురించి నువ్వు చూసుకుంటున్నావు. నీ స్వలాభం గురించి చూస్తే ఇంకా నీకేం క్రెడిబిలిటీ ఉంది? స్వలాభం కోసం చూసుకుంటా బరాబర్ కదా. చాయ్ పైసలు అడిగినోనివి, చాయ్కు డబ్బులు అడిగినోనివి, చాయ్కి పైసలు అడిగినోని. అసలు నేను ఒక మాట అడుగుతావు ఉపేందర్, నువ్వు ఎప్పటి నుంచో నువ్వు చూస్తున్నావు. నేను పిహెచ్డి ఉన్నప్పటి నుంచి, నువ్వు డిగ్రీ, మీరు ఎప్పటి నుంచో నన్ను చూస్తున్నారు. అర్థమైందా? మా పైన ఎన్ని కేసులు ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయంలే. మా పైన ఎక్కడెక్కడ కేసులు అయినాయో అదంతా మీ అందరికీ. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు అయింది, చూపెట్టమని చెప్పి అన్న ఒకసారి మళ్ళీ చెప్తారు ఈ మాట. తీన్మార్ మల్లన్న నేను మీకు మీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీరు పేపర్లు కూడా మీరు జస్ట్ ఏంటంటే సొంతంగా మీరు ఎక్కడ న్యూస్ చదివింది ఎక్కడ లేదు. ఆ పేపర్లను ఒక 6 పేపర్లను తీసుకుంటారు. 6 5లు 30 రూపాయలు, అంతేనా? ఎంత? 6 5లు 30 కదా. ఆ 30 రూపాయల పేపర్లు చూసుకుంటారు, రోజు చదువుకుంటూ ఉండేటోని తప్పిసి. కానీ ఏ ఉద్యమంలో పనిచేసిండు ఇతను? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ బండి ఎత్తిండు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చేకొట్టిండు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ జైలుకు పోయిండు? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు అయినాయి మల్లన్న పైన?